कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్షసన్యాసయోగః. 6వ శ్లోకం. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. పద విభజన. ఏతాని అపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యాని ఇతి మే పార్థ నిశ్చితం మతం ఉత్తమం. తాత్పర్యం: పార్థ, ఈ యజ్ఞ దాన తపః కర్మలను కూడా ఆసక్తిని ఫలితాన్ని విడిచే చెయ్యాలి అని నా నిశ్చితమైన ఉత్తమ అభిప్రాయం. ఇంతకు ముందు శ్లోకంలో యజ్ఞం, దానం, తపం వంటి వాటిని తప్పకుండా చెయ్యాలి, వాటిని వదిలిపెట్టకూడదు అని చెప్పాడు భగవానుడు. అయితే వాటిని ఏ ప్రకారంగా చెయ్యాలో ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు. ఆ పద్ధతి ఎలా ఉందంటే, ఆయా కర్మలను అసంగంగా వాటి మీద మనసు పెట్టుకుని అబ్బా నేను చేసేస్తున్నాను అని అనుకోకుండా, తగులుబాటు లేకుండా అనమాట, టచ్ మీ నాట్ లాగా ఫలాపేక్షను వదిలివేసి చెయ్యాలి అని చెప్తున్నాడు. నేను చేస్తే నాకు ఏదో ఫలితం వస్తుంది, లేదా పేరు, కీర్తి, పరువు ప్రతిష్టలు, నేను చేశాను కదా అని అందరూ నన్ను మెచ్చుకుంటారు, ఇలాంటివి కూడా వద్దన్నమాట. అవేమీ లేకుండా చెయ్యాలి, అది ఫలాపేక్ష లేకుండా చేయడం అని అంటున్నాడు. సంగమంతో చేయడం వల్ల, ఫలాలను కోరుకోవడం వల్ల కర్మ యొక్క పవిత్రత తగ్గిపోతుంది. కర్మలో దోషం లేదు, కానీ దానిని సంగంతో, అంటే దాని మీద ఉన్న మన అటాచ్మెంట్ తోటి, కర్తృత్వాభిమానంతో, నేను చేస్తున్నాను కదా అన్న ఉద్దేశంతో చేస్తామే, అలా చేయడం చేత దోషం ఏర్పడుతుంది. భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు, నేను చేస్తున్నాను అంతేగాని దీంతో నాకేం సంబంధం లేదు, భగవంతుడు ఎలా చేయిస్తే అలా చేస్తాను అని అనుకోవాలి. కాబట్టి ముముక్షువులు అసంగంగా, అంటే దేనితోటి అటాచ్మెంట్ లేకుండా, ఫలాపేక్ష రహితంగా, ఫలాన్ని కోరుకోకుండా తపస్సు, దానము, పుణ్యకార్యాలు అవన్నీ కూడా ఆచరించాలి. తన ఈ అభిప్రాయాన్ని గురించి ఏమంటున్నాడంటే, ఇది నిశ్చయించబడింది, శ్రేష్టమైంది, ఉత్తమం అంటున్నాడు. ఇది పక్కాగా సరి అయినది, అలాగే శ్రేష్టమైంది, ఉత్తమం అన్నాడు కాబట్టి అని భగవానుడు తెలిపినందువల్ల, దానిని అలాగే చేసినందువల్ల ఎంత మహత్తరమైన శక్తి, ఉపాధేయము వెల్లడవుతుందో మనకు అర్థమవుతుంది. ఇది సాక్షాత్తు భగవంతుడే బాగా నిశ్చయించి చెప్పిన భావం కనుక అతి నిర్దిష్టమై ఉండడం చేత విజ్ఞులందరూ కూడా దీనిని ఆచరించాలి. ఏమని? తపస్సు, పుణ్యకార్యాలు ఏం చేసినా సరే ఫలితాన్ని ఆశించకూడదు, చేయాలి కాబట్టి చేయాలి అంతే అని. సాధకుడైన వాడు ఏ పని చేసినా, అది ఆధ్యాత్మిక యోగానికి పనికి వచ్చే పనైనా సరే, మంచి పనులైనా సరే, ఏ పనైనా సరే, అన్నింటినీ కోరిక లేకుండాను, ఆసక్తి లేకుండాను, ఆ పనులతో మమైకమైపోకుండాను, ఫలితాన్ని కోరుకోకుండాను చేయాలి. అలా చేస్తేనే బంధనాన్ని కలిగించే వాటి ప్రభావాలు లేకుండా పోతాయి. అంటే మంచి పనులు చేస్తున్నా కూడా జాగ్రత్తగా ఉండాలి. అదేంటి, మంచి పనే కదా, చేయడంలో తప్పే ఉంది అని అనిపిస్తుంది. అయితే దానం చేసేటప్పుడు తృప్తి కలుగుతుంది కదా, మనకి తృప్తి కలుగుతుంది కాబట్టి మనకి ఆనందం కోసం దానం చేయడం. అలాగే మనకి హఠయోగాన్ని చేస్తుంటారు, యోగాసనాలు అవన్నీ. అవి చేస్తున్నప్పుడు శరీరం దృఢంగా
మనకి అనుకూలంగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కదా, అందుకని అది చేస్తూ ఉంటారు. కండరాలు అవి బాగుండాలి అని ఆ లాభాన్ని అంటుకొని చేస్తూ ఉంటారు. అలాగే ధ్యానం చేస్తుంటారు కదా, ధ్యానం మొదలైన వాటి వల్ల కలిగే శాంతి, అంటే ధ్యానం చేస్తే మనకు ప్రశాంతంగా ఉంటుంది, అందుకోసం చేయడం. ఆనందం మీద ఉండే యావతో చేయడం ఈ మంచి పనులన్నీను. ఇలాంటివన్నీ చేస్తుంటే సాధకుడికి ప్రగతి కుంటుపడుతుంది అని చెప్తారు పెద్దలు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనకి టెన్షన్లు వచ్చినా ఒత్తిడి వచ్చినా అందరూ చెప్పే మాట ఏంటంటే ధ్యానం చేయండి, ప్రాణాయామం చేయండి చెప్తారు. అంటే ఏంటంటే ఈ ప్రాణాయామము ధ్యానము సాధారణంగా మన మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి, టెన్షన్ లేకుండా చేయడానికి చెయ్యాలి అని చెప్తారు. ఇక్కడ అది కూడా కాదంటున్నాడు అనమాట. నువ్వు భగవంతుడి కోసం చేయాలి కానీ టెన్షన్ తగ్గడానికి, కోపం తగ్గడానికి చేయడం అనేది సమంజసం కాదు. ఇక్కడ ప్రగతి ఉండదు, నీకు ప్రశాంతత వస్తుంది కానీ ప్రగతి ఉండదు అని చెప్తున్నాడు భగవానుడు అన్నమాట. కనుక భగవద్యోగం అనే సమాధిలో కార్యం మీద, కర్మ మీద ఉండే ఆసక్తిని పూర్తిగా విడిచి కార్యకర్మలను చేయడమే భక్తుడి కర్తవ్యం. బయటి ఆడంబరాలతో పని లేకుండా సాధకుడు తన అసలైన లక్ష్యాన్ని ఏమరకుండా ఉండాలి. అన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి భగవంతుడి నిత్యానంద భవనమే తన సొంత ఇల్లు అన్న మాటని అతడు ఎప్పుడూ గుర్తుంచుకుంటూ ఉండాలి. ముఖ్యంగా తన ఆధ్యాత్మిక ప్రగతి కోసం ప్రయత్నం చేస్తూ భగవంతుడిని చేరుకోవడమే తన ధ్యేయంగా భావించే సాధకుడు ఇవన్నిటిని గుర్తుపెట్టుకోవాలి. తన కర్తవ్యాలైన పనుల్ని చేస్తూ ఆ సాధకుడు తాను చేస్తున్నాను అన్న అహంకారానికి బలి కాకుండా తనని తాను కాపాడుకుంటూ ఉండాలి. కనుక ఫలం మీద ఆశతో ఏమాత్రం ఏ పని చేయకూడదు. ఈ ఉపాయంతోనే కర్మల బంధన శక్తి వీగిపోయి ఆత్మస్వరూపాన్ని ఇవ్వగలుగుతాయి ఆ పనులన్నీను. 100లో 10 కూడా ఉంటుంది అని చెప్తారు కదా, అలా బ్రహ్మ మార్గంలో ప్రాణాన్ని గనక తిప్పడం చేస్తే అన్ని రకాల యజ్ఞ దాన తపక్రియలు జరిగినట్టు అవుతాయి. ఈ ప్రాణయజ్ఞంలో కోరిక, సంగమం అనే ఏ తగులుబాట్లు లేవు కనుక ఒక బ్రహ్మాన్ని పొందడం అనే ధ్యేయమే ఉంది కనుక ఈ పని వల్ల కలిగే ఫలం సాధకుడిని ఏమాత్రం బంధించదు. పిల్లల్ని పెంచేటప్పుడు ఎంత నిస్వార్థంగా తల్లిదండ్రులు పెంచుతారు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఎంతమంది వాళ్ళని ఇసుకోకుండా చూసుకుంటున్నారు. తల్లి దగ్గర బిడ్డకి అవసరమైనటువంటి పాలు ఎలా ఉత్పత్తి అవుతున్నాయి? అది తల్లి చేయగలదా? అది ఉత్పత్తి చేసుకోగలదా? భగవంతుడే ప్రతి ప్రాణికి అక్కడ ఆహారం, కావలసినటువంటి ఆహారం, అంటే చిన్నపిల్లలకు కావలసిన ఆహారం పాలు కాబట్టి పాలను ఉంచాడు. పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు తినేటటువంటి ఆహారం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలా భగవంతుడు అన్నీ ఏర్పాటు చేశాడు. మనం నేను చేస్తున్నాను అనుకోవడం ఎంత మూర్ఖత్వం అని అర్థమవుతుంది. అలాగే తల్లి పిల్లాడికి పాలు ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటుంది అంటే తాను పచ్చం చేస్తూ ఉంటుంది. తన ఇష్టమైనవన్నీ తిందు, పిల్లాడికి ఏమన్నా ఇబ్బంది వస్తుందేమో అని పిల్లాడికి ఇబ్బంది లేకుండా ఉండడానికి తాను తిండి తింటుంది. అలా అయితేనే పిల్లాడికి సరి అయిన పాలు రావడం అని, ఇవ్వగలగడం అని జరుగుతుంది. ఇందులో తను తినే తిండిలో ఏదైనా ఇబ్బందికరమైనటువంటివి తిందంటే పిల్లాడికి జబ్బు చేస్తుంది. కాబట్టి తాను పచ్చం చేస్తుంది. ఆహార నిద్రలను త్యజించి కూడా పిల్లని కాపాడుకుంటూ ఉంటుంది. పశువు తన దూడ కోసం పాలను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ రెండు కూడా స్వార్థ చింతన లేని కర్మకి ఉదాహరణలు. త్యాగం యొక్క ఉచ్చస్థితిని ఇక్కడ మనం చూడొచ్చు తల్లి పిల్లల మధ్య. తపస్సుకు అర్థం కూడా ఈ కర్మల్లోనే నిక్షిప్తమై ఉంది. తర్వాత దీనికి సమానమైన దానాన్ని వేరెక్కడా కూడా చూడ్డానికి మనకి దొరకదు, సాధ్యం అవ్వదు. అంటే తల్లి బిడ్డ కోసం చేసే సేవకి సమానమైనది ఎక్కడ దొరకదు. విరామం లేని యజ్ఞము ఈ ప్రాణుల వద్ద ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంది. ఇంకో విధంగా మనం చెప్పుకోవాలంటే పిల్లల్ని పెంచడం కూడా తల్లిదండ్రులు చేసే యజ్ఞమే. కంటిన్యూస్గా చేస్తారు కదా, పెరిగే వరకు వాళ్ళంతటా వాళ్ళు పైకి వచ్చేదాకా కూడా చేస్తారు. ఆసక్తి లేని కర్మలలో ఇటువంటి స్వభావాన్ని మనం చూడొచ్చు. ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఇరువురు కూడా పునీతం పొందుతూ ఉంటారన్నమాట. ఇచ్చినందుకు వాడు ఆనందాన్ని పొందుతాడు, తీసుకున్నవాడు కూడా పునీతుడవుతాడు. ఆసక్తిని, ఫలాపేక్షను పరిత్యజించినటువంటి వాడే ఉన్నత స్థితిని పొందుతాడు. కోరికలను జయించిన ఉత్తములు ఈ ప్రాపంచిక కృత్యాలను
యజ్ఞంగా చేసినట్లయితే, అంటే మనం ప్రపంచంలో చేస్తున్నటువంటి పనులు ఏవైనా సరే అవన్నీ కూడా యజ్ఞంలాగా చేయాలి. అంటే మనం భోజనం తింటున్నాము అంటే కూడా కడుపులో అగ్నిలో మనం వేస్తున్నాము, ఆహుతి వేస్తున్నాము అనే ఉద్దేశంతో అంత పవిత్రంగా తినాలన్నమాట. శుద్ధంగా తినాలి తినే టైంలో కూడా. కోరికల్ని జయించిన ఉత్తములు ప్రాపంచిక కృత్యాలను కూడా ఈ విధంగా యజ్ఞంగానే చేస్తారు. ఈ ప్రపంచమే పరలోకంగా కనిపిస్తుంది అప్పుడు అలా చేసినట్లయితే కనుక. ప్రపంచ శ్రేయస్సుకు తగిన సిద్ధాంతం ఇదే అవడం చేత ఇది భగవంతుని నిశ్చయమైనటువంటి ఉత్తమమైనటువంటి అభిప్రాయం అనబడుతుంది. ఈశ్వరుని పొందగోరేవారు సాధన మార్గంలో అభివృద్ధిని పొందగోరేవారు వాళ్ళ ఆశ అనే వలలో పడిపోకుండా తమను తాము కాపాడుకోవాలి. లేనట్లయితే వారెన్నటికీ పరిపూర్ణులు కాలేరు అని రామకృష్ణ పరమహంస కూడా తెలియజేస్తున్నాడు. భగవంతుడు ఈ విషయాన్ని భగవద్గీత 5వ అధ్యాయంలోని 10వ శ్లోకంలో బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే నస పాపేన పద్మపత్రమివాంభసాః అని ముందుగానే చెప్పడం జరిగింది. అంటే కర్మలన్నింటినీ బ్రహ్మంలోనే న్యాసం చేసి బ్రహ్మం కోసమనే ఏ సంగము లేకుండా చేస్తే తామరాకును నీటి బొట్టు అంటనట్టుగా కర్మ పాపం అనేది సాధకుడికి అంటనే అంటదు అని ఇంతకుముందే భగవానుడు చెప్పాడు. ఇంతకుముందు చెప్పిన విషయాలనే మళ్ళీ ఈ 18వ అధ్యాయంలో చెప్తున్నాడని మనం ముందే చెప్పుకున్నాం కదా. కృష్ణార్పణం. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. జయ శ్రీకృష్ణ.